కుటుంబంలోని వారిని అనుకోకుండా ఒక్కరిని కోల్పోతూనే తట్టుకోవడం కష్టం. అలాంటిది ఒకేసారి అందరిని అంటే దాదాపు 9 మంది ఆత్మీయులను కోల్పోయే బాధలు ఉన్న వాయనాడ్ వరద బాధితురాలు శృతి జీవితంలోకి మరో విషాదం సునామీలా వచ్చి పడ్డది. ఆమెకు అండగా నిలబడ్డ జేన్సన్ ప్రయాణిస్తున్న ఓమ్ని వ్యాన్కు హైవేపై యాక్సిడెంట్ జరిగింది. కాలు పెట్టే హైవేపై జరిగిన ఈ రోడ్డు ప్రమాదంతో శృతి జీవితం మళ్ళీ మొదటికొచ్చింది. మనసున్న ప్రతి ఒక్కరిని కలిచివేస్తున్న ఈ స్టోరీ చూడండి. కుటుంబమంతా వాయనాడ్ వరద బురదలో నిర్జీవులుగా మారడంతో ఒంటరిగా మిగిలిన ఆ అమ్మాయి శృతి గురించి దేశమంతా బాధపడ్డారు. శృతికి కావాల్సిన మనోధైర్యం ఇవ్వమని ప్రతి ఒక్కరూ దేవుణ్ణి ప్రార్థించారు. ఏ దేవుడు కరుణించాడో గాని జేన్సన్ అనే ఆమె మిత్రుడు అండగా నిలబడ్డాడు. మతాలు వేరైనప్పటికీ నిశ్చితార్థం జరిగి ఉండడం వల్ల కష్టకాలంలోనూ చెయ్యి వీడనంటూ ఆమె జీవితానికి ఆధారమయ్యాడు. ఇప్పుడిప్పుడే ఆ విషాదం నుండి కోలుకుంటున్న శృతికి మరో ఉపద్రవం వచ్చి పడింది. హైవేపై జరిగిన యాక్సిడెంట్ జేన్సన్ను మింగేసింది. అటు కుటుంబ సభ్యులను, ఇటు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని కోల్పోయిన ఆ యువతి మళ్ళీ అనాథగా మిగిలింది. కేరళలోని వాయనాడ్ జిల్లా చుడాల్మల గ్రామానికి చెందిన శృతి జేన్సన్ల హృదయ విదారక ప్రేమ కథ ఇది. సెప్టెంబర్ 10న ఆమె జీవితంలో విధి నిర్దయతో కూడిన మరో వింత నాటకమాడింది. శృతి జేన్సన్లతో పాటు అతడి కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న ఓమ్ని వ్యాను కాల్పెట్ట హైవేపై ఓ ప్రైవేటు బస్సును ఢీకొంది. ఈ ప్రమాదంలో శృతితో పాటు మిగతా వారికి స్వల్ప గాయాలు కాగా తీవ్రంగా గాయపడిన జేన్సన్ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మరణించాడు. వాయనాడ్ వరద బాధితులు సహాయక చర్యల్లో పాల్గొన్న ఎంతో మంది అధికారులు ఆ ప్రేమ జంట ఫోటోలను గురువారం తమ వాట్సాప్ తదితర సామాజిక మాధ్యమాల్లో పెట్టుకుని జేన్సన్కు నివాళులర్పించారు. ముఖ్యమంత్రి పినరై విజయన్, నటుడు మమ్ముట్టి సహా పలువురు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. శృతిని పూర్తి స్థాయిలో ఆదుకుంటామని, ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని కేరళ రెవెన్యూ మంత్రి కె రాజన్ ప్రకటించారు. For more videos like this, subscribe Big TV channel.